హైదరాబాద్ పాత బస్తీ పరిధిలోని ఫలక్నుమా ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహమ్మదియా ఫర్నిచర్ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ సిబ్బంది సమయానికి స్పందించడంతో మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా ఫర్నిచర్ సామాగ్రి పూర్తిగా దగ్ధమవడంతో ఆస్తి నష్టం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే సంఘటన స్థలానికి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు అవసరమైన సహాయం అందిస్తామని ఆయన తెలిపారు. నమస్కారం, నా పేరు వి భానుప్రతాప్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, హైకోర్టు హైదరాబాద్. ఈరోజు 4:16 మా ఫైర్ కంట్రోల్ రూమ్ నుంచి అగ్ని ప్రమాదం జరిగిందని కాల్ రావడం జరిగింది. అది ఎక్కడంటే ఫలక్నామా బ్రిడ్జ్ దగ్గరలో నైస్ ఫర్నిచర్ షాపు, మహమ్మదీ బెడ్ వర్క్స్ షాప్స్లో ఫైర్ అవుతుందని ఫైర్ కాల్ రావడం జరిగింది. వెంటనే చంద్రన్గుట్ట ఫైర్ వెహికల్ని టర్న్అవుట్ చేయడం జరిగింది. అది స్పాట్కి రీచ్ అవ్వగానే కొంచెం ఫైర్ పెద్దగా ఉండటం వల్ల మిగిలిన మొగల్పుర వెహికల్, అలాగే రాజేంద్ర నగర్ నుంచి 2 వెహికల్స్, వాటర్ బౌజర్ అండ్ ఎంపీటీ టర్న్అవుట్ చేసాము. మేము కూడా స్పాట్కి వచ్చాము. లా అండ్ ఆర్డర్ పర్సన్స్, ఏసీపీ గారు, జావేద్ సార్ అండ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ట్రాఫిక్ పోలీస్ అందరూ కూడా వాళ్ళ సహకారంతో ఈ ఫైర్ని పుటప్ చేయడం జరిగింది. అంతా అండర్ కంట్రోల్ ఉంది ఫైర్. ఎవరికి ఏం కాలేదు. ఆస్తి నష్టం ఎంత అనేది ఇంకా అంచనా వేస్తున్నాము. కాజ్ ఆఫ్ ఫైర్ కూడా ఇన్వెస్టిగేషన్లో. ఈరోజు 4:30 సమయంలో జైతూన్ హోటల్ చంద్రాయణగుట్ట పక్కకు ఒక అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ వల్ల. ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం కార్ఖానా మొత్తం కాలిపోవడం, దాని తర్వాత మొత్తం ఎన్ని షాప్స్ ఉన్నాయి కింద అవి మొత్తం షాప్స్ కూడా మంటలు తగ్గడం జరిగింది. ప్రాణహానికరం అయితే ఎవరికి కాలేదు, కానీ నష్టం చాలా జరిగింది. వాళ్ళు చాలా ఆస్తి నష్టం జరిగింది. చాలా బీదవాళ్ళు. ఇమీడియట్గా మా పార్టీ అధ్యక్షులు శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారి ఆదేశాల మేరకు నేను, మా నవాబ్ సాబ్కుంట మాజీ కార్పొరేటర్ అబ్దుల్ హన్నాన్ గారు, మరి మా పార్టీ కార్యకర్తలు అందరూ ఇక్కడికి స్థలానికి చేరుకోవడం జరిగింది. ఇమీడియట్గా ఫైర్ సర్వీస్ అధికారులతో మాట్లాడి సురేందర్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా రాజేంద్ర నగర్, చంద్రాయణగుట్ట, మొగల్పుర, బారాదరి ఇక్కడ నుంచి 6 ఫైర్ ట్యాంకర్స్ను ఇక్కడ పిలిపేయడం జరిగింది. మొత్తం మంటలు అదుపులోకి తీసుకోవడం జరిగింది. 90% మంటలు ఆగిపోయాయి. ఒక 10% ఉంది. అది కూడా ఒక 20 మినిట్స్లో అది కూడా మంటలు ఆగిపోతాయి. ఇక్కడ జరిగినటువంటి నష్టపరిహారము, ఆస్తి ఏమేమి వాళ్ళకు నష్టమైందో మా ఎంఆర్ఓ అధికారులు కానివ్వండి ఇక్కడ వచ్చడం జరిగింది. వాళ్లకు మొత్తం డీటెయిల్స్ రిపోర్ట్ తయారు చేసి తెలంగాణ ప్రభుత్వంతో మేము మాట్లాడి, మరి ఇక్కడ మా హైదరాబాద్ కలెక్టర్ మేడంతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏమేమి నష్టం జరిగింది దానికి మేము పరిహారం వాళ్ళకి ఇప్పేయడం జరుగుతుంది. మళ్ళా ఇక్కడ వచ్చినటువంటి ఫైర్ అధికారులు కానివ్వండి, పోలీస్ అధికారులు కానివ్వండి, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు కానివ్వండి, ఇమీడియట్గా వాళ్ళు ఇక్కడ రావడము, మరి మా పార్టీ కార్యకర్తలు కానీ ఇక్కడ వచ్చి ఆ మంటలు ఆపడానికి ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.